ఒకరోజు రాత్రి ఫ్రెండ్స్ అంతా కలిసి ఒక కన్సర్ట్కి వెళ్ళారు. వారంతా స్టేజ్ దగ్గరికి వెళ్ళడం కోసం క్రౌడ్లోంచి స్టేజ్ దగ్గరికి వెళ్తున్నారు. ఇలా వెళ్తుండగా వాళ్ళలోంచి ఒకరు వేరైపోయారు. లైట్స్ డిమ్ అయ్యాయి, మ్యూజిక్ స్టార్ట్ అయింది. అప్పుడు జనాలు అరవడం మొదలు పెట్టారు. అలా వేరైపోయిన ఫ్రెండ్ మొబైల్లో సిగ్నల్ లేదు. అంతమంది ఒకే ప్రాంతంలో ఉండడం వల్ల నెట్వర్క్ చాలా బిజీ అయిపోయింది. కాల్ చేయడం, మెసేజ్ చేయడం అలాంటిది ఏది సాధ్యం కాలేదు. అప్పుడు పక్కనే ఉన్న ఒక వ్యక్తి ఆ ఫ్రెండ్ను చూసి ఎవరైనా మిస్ అయ్యారా అని అడిగాడు. తను అవును అని చెప్పడంతో ఆ వ్యక్తి తన ఫోన్ తీసి తన ఫోన్లో ఉన్న మెష్ నెట్వర్క్తో వర్క్ చేసే యాప్ని ఓపెన్ చేశాడు. దాని సహాయంతో వారి చుట్టుపక్కల ఉన్న ఫోన్స్ని చూశాడు. అందులో తప్పిపోయిన ఫ్రెండ్ యొక్క ఫ్రెండ్ మొబైల్ ఉంది. సో దానికి కనెక్ట్ అయ్యి మెసేజ్ పెట్టాడు. దీని ద్వారా మళ్ళీ వాళ్ళు కలుసుకున్నారు. మీరు కూడా ఎప్పుడైనా ఇలా ఇబ్బంది పడ్డారా? అయితే ఈ వీడియో మీకోసమే. సెల్ టవర్ యూస్ చేయకుండా మనం ఎలా కమ్యూనికేట్ చేసుకోగలము అనేది ఈ వీడియోలో చూద్దాం. వెల్కమ్ టు డిస్కవరీ ట్రైల్స్. ఫోన్ సాధారణంగా సెల్ టవర్ ఆధారంగా పనిచేస్తాయి. మీరు ఫోన్ కాల్ చేసినప్పుడు మీ ఫోన్ సమీపంలో ఉన్న టవర్కి కనెక్ట్ అవుతుంది. ఆ టవర్ నుండి కాల్ వివిధ టవర్స్ లేదా కేబుల్స్ ద్వారా రిసీవర్కు చేరుతుంది. కానీ టవర్స్ లేనప్పుడు ఫోన్స్ ఎలా పనిచేస్తాయి? ఇక్కడే మన టెక్నాలజీ యూజ్ అవుతుంది. మొదటిగా మెష్ నెట్వర్క్స్. మెష్ నెట్వర్క్స్ అంటే ప్రతి డివైస్ ఒక చిన్న టవర్లా పనిచేయడం. మన ఫోన్ మన దగ్గరలో ఉన్న వేరే ఫోన్కి కనెక్ట్ అవుతుంది. అక్కడి నుంచి వేరే ఫోన్కి కనెక్ట్ అవుతూ చివరిగా మన మెసేజ్ను రిసీవర్కి సెండ్ చేస్తుంది. ఈ మెష్ నెట్వర్క్లో ఒక ఫోన్ ఇంకో ఫోన్ కనెక్ట్ అవ్వడం కోసం బ్లూటూత్ నెట్వర్క్ని యూజ్ చేస్తాయి. అంటే మనం వాడే ఫోన్ మరియు వాచ్ కనెక్షన్ లాగా. బ్రిడ్జ్ఫై మరియు బీకాన్ యాప్స్ ద్వారా మనం ఇలాంటి కమ్యూనికేషన్ చేయొచ్చు. మెష్ నెట్వర్క్ ఎలా యూజ్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా మనం ఫైర్ చాట్ లేదా బ్రిడ్జ్ఫై అనే అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ యాప్స్ బ్లూటూత్ మరియు వైఫై ద్వారా దగ్గరలో ఉన్న వేరే డివైస్కి కనెక్ట్ చేస్తుంది వితిన్ 100 మీటర్స్ రేడియస్. ఇవి ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు బ్లూటూత్ మరియు వైఫైని ఆన్ చేయాలి. తర్వాత యాప్ ఓపెన్ చేసి అందులో ఉన్న ఏదో ఒక లోకల్ నెట్వర్క్ కనెక్ట్ అయిపోవాలి. దీన్ని మనం ఎక్కడ యూజ్ చేయగలమో చూద్దాం. మనం ఈవెంట్స్కి కానీ కన్సర్ట్స్కి కానీ వెళ్ళినప్పుడు అందులో నెట్వర్క్స్ అనేవి చాలా ఓవర్లోడెడ్గా ఉంటాయి. ఆ పరిస్థితుల్లో మన ఫ్రెండ్స్ అందరం కలిసి ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఎప్పుడు కనెక్ట్ అయి ఉండొచ్చు. 2017లో ప్యూర్టో రికో అనే ప్రదేశంలో సునామీ వచ్చింది. అప్పుడు అక్కడున్న ప్రజలందరూ ఈ మెష్ నెట్వర్క్ యూజ్ చేసుకొని కమ్యూనికేట్ చేసుకున్నారు. రెండవది శాటిలైట్ ఫోన్స్. ఈ ఫోన్స్ మన ఫోన్స్ లాగా సెల్ టవర్ మీద డిపెండ్ అయి ఉండవు. ఇవి డైరెక్ట్గా శాటిలైట్తో కమ్యూనికేట్ చేస్తాయి. అక్కడ నుంచి రిసీవర్కి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. ఈ ఫోన్స్ మీరు అడవిలో ఉన్నా సముద్రం మధ్యలో ఉన్నా కూడా మీ రిసీవర్కి మీరు మెసేజ్ పంపవచ్చు. కానీ శాటిలైట్ ఫోన్స్ చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటాయి. వీటి ధర సుమారు ₹1,00,000 వరకు ఉండవచ్చు. శాటిలైట్ ఫోన్స్ అనేవి డైరెక్ట్ కమ్యూనికేషన్తో వర్క్ అవుతాయి కాబట్టి మనం ఇంట్లో ఉన్నప్పుడు మన ఇంటిపైన ఉన్న రూఫ్ వల్ల దాని సిగ్నల్ స్ట్రెంత్ తగ్గిపోతుంది. అందుకని ఇవి ఓపెన్ ఎయిర్లో చాలా బాగా పనిచేస్తాయి. ఉదాహరణకు మనం ఒక బకెట్ని నింపేటప్పుడు ట్యాప్కి మరియు బకెట్కి మధ్యలో ఒక క్లాత్ పెడితే ఆ వాటర్ ఫ్లో అనేది ఎలా అయితే స్లో అవుతుందో అలానే ఈ సిగ్నల్ స్ట్రెంత్ కూడా తగ్గిపోతుంది. మూడవది వైఫై కాలింగ్. వైఫై కాలింగ్ గురించి మీరు వినే ఉంటారు. ఇవి ఇప్పుడు వచ్చే ప్రతి ఫోన్లో సపోర్ట్ చేస్తాయి. దీని ద్వారా మీరు వైఫై నెట్వర్క్తో కూడా కాల్ చేసుకోవచ్చు. మనం తరచూ వాడే వాట్సాప్, స్కైప్, టెలిగ్రామ్ ఈ వైఫై కాలింగ్ని యూజ్ చేస్తాయి. నాలుగవది హ్యామ్ రేడియో అండ్ రేడియో వేవ్స్. హ్యామ్ రేడియోస్ ద్వారా మనం వన్ వే కమ్యూనికేషన్ చేసుకోవచ్చు. అంటే మెసేజెస్ మరియు వాయిసెస్ని పంపించవచ్చు. అంటే మన ఫోన్ లాగా ఇద్దరు ఒకసారి మాట్లాడలేరు. హ్యామ్ రేడియోస్ రేడియో ఫ్రీక్వెన్సీ మీద డిపెండ్ అయి ఉంటాయి. అవి చాలా డిస్టెన్స్ వరకు ట్రావెల్ చేయగలవు. కానీ దానికి మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ సాటర్డే కలుద్దాం. బాయ్.